మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. నాగ చైతన్య, సమంత వీళ్ళు 2021లో విడిపోయారు. డైవర్స్ విడిపోయారు. సో దగ్గరగా వీళ్ళు డైవర్స్ అయ్యి 4 years అయింది. సో నెమ్మదిగా సమంత గారు నాగ చైతన్యతో ఉన్న అనుబంధాన్ని కానీ, నెక్స్ట్ వాళ్ళు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ, నెక్స్ట్ వాళ్ళు దిగిన ఫొటోస్ కానీ, నెక్స్ట్ అప్పట్లో వీళ్ళు చేసుకున్న ట్వీట్స్ కానీ, నెక్స్ట్ వీళ్ళు మాట్లాడుకునే ఇదాన్ని ఒక్కొక్కటి క్రమక్రమంగా మర్చిపోతూ వస్తున్నారు. సో కొన్ని వాళ్ళ జ్ఞాపకాలను చెరిపేస్తున్నారు, అన్నీ బాగానే ఉంది. తర్వాత ఎమోషనల్ ట్వీట్గా కొన్ని పోస్టులు కూడా చేశారు. తర్వాత నాగ చైతన్య గారు శోభిత ధూళిపాల లాస్ట్ ఇయర్ పెళ్లి కూడా చేసుకున్నారు. ఇప్పుడు ఆ లైఫ్ అనేది బాగానే ఉంది. సరే, సమంత గారు కూడా ప్రాజెక్ట్స్ పరంగా చాలా బిజీ అయిపోయారు. ఆవిడ కూడా చాలా బిజీ అవ్వడం కూడా జరిగింది. మనం కూడా చూసుకున్నాం, అటు యాడ్స్ చేస్తున్నారు, కమర్షియల్స్ చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటు మూవీస్ కూడా కథానుసారం కరెక్ట్గా లేడీ ఓరియంటెడ్ అయినా ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో కథానుసారం సెలెక్ట్ చేసుకుని ఆవిడ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నారు సమంత గారు. కానీ రీసెంట్గా ఒక యాడ్ అయితే చేశారు సమంత. ఆ సమంత ఏదైతే రీసెంట్గా యాడ్ చేశారో, ఏదైతే ఏం మాయ చేసావే వైఎంసి అనే ఒక టాటూ వీపు వెనక భాగంలో ఓ టాటూ ఉండేది, అది కూడా చెరిపేశారు. ఇది నాగ చైతన్య గారు అప్పట్లో వీళ్ళిద్దరు నటించారు కాబట్టి సినిమా. సో ఆవిడ గుర్తుగా అది వేసుకుని ఇప్పుడు అది కూడా చెరిపేశారు. అంటే క్రమక్రమంగా వాళ్ళ జ్ఞాపకాలన్నీ చెరిపేసుకుంటూ సమంత గారు మర్చిపోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఒక విషయం చెప్తున్నాను, అక్కినేని కుటుంబం వాళ్ళు సమంత గారిదే తప్పని వాళ్ళు చెప్తుంటే, సమంత వాళ్ళేమో అక్కినేని కుటుంబం వాళ్ళదే తప్పని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కొట్టడం వల్ల వీళ్ళిద్దరు డైవర్స్ అయిపోయారు. పాపం ఎవరు బతుకులు బతుకుతున్నారు. ఇలాంటి క్రమంలో సమంత గారు కొన్నాళ్ళు ఆరోగ్యం బాగుండక సినిమాలకు దూరంగా ఉంటూ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఆవిడ ఒక వ్యాధితో కూడా బాధపడ్డారు. ఆ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ ఆవిడ పరకాయ ప్రవేశం చేసి వరుస క్యారెక్టర్స్తో దూసుకుపోతూ రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్గా కూడా ఒక మూవీ తీయడం కూడా జరిగింది. సరే, ఆవిడ ప్రాజెక్టు బిజీగా ఉన్న సమయంలో ఇప్పుడు యాడ్లు కూడా చేస్తున్నారు. ఈ యాడ్ చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ విషయం అయితే బయటపడింది. అంటే నాగ చైతన్య గారితో ఉన్న సంబంధాలు, అంటే వాళ్ళతో స్వీట్ మెమరీస్ ఉంటాయి సార్, అవన్నీ క్రమక్రమంగా ఒక్కొక్కటి ఎరేజ్ అయితే చేసేస్తున్నారు సమంత గారు. సో ఇప్పుడు ఈ తరుణంలో ఇంకా స్టిల్ నాగ చైతన్య గారితో ఏవైతే ఆ మూమెంట్స్ ఉన్నాయో, స్టిల్ వాళ్ళ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో సమంత గారు ఇంకా మర్చిపోలేకపోతున్నారని అభిమానులు సైతం అయితే చెప్తున్నారు. ఒక విషయం చెప్తాను, జనాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది, పబ్లికే చెప్తున్నా. ఇక్కడ ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య, సమంత అప్పట్లో ఏమైనా విభేదాలు వస్తే మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని సెటిల్ అయిపోయేది కదా, అసలు మీరు ఎందుకు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ చేశారని వీళ్ళు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మీరు వాళ్ళ ఇన్వాల్వ్ చేయడం వల్లే వాళ్ళ ఘటన జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ప్యూర్ లవ్ అనేది అంత త్వరగా మర్చిపోలేరు. ఇట్ టేక్స్ టైం. బట్ పని కూడా మనకు ముఖ్యం కదా. నెమ్మదిగా కాలమే సమాధానం చెప్తూనే అంటారు చూసారా. ఆ విధంగా సమంత గారు క్రమక్రమంగా బాధని దిగమింగుకుంటూ ఏవైతే నాగ చైతన్య గారితో అనుబంధాలు ఉన్నాయో ఒక్కొక్కటి మర్చిపోతూ ఆవిడ గుర్తులు అయితే చెరిపేసుకుంటున్నారు. తాజాగా ఇప్పుడు ఈ యాడ్ చేస్తున్న క్రమంలో ఇది కూడా చెరిపేసినట్టుగా వార్తలు అయితే వినపడుతున్నాయి. మనకి పిక్స్ కూడా నెట్టింట్లో హాల్చాల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా నాగ చైతన్య గారు ఇప్పుడు శోభిత ధూళిపాల గారు వాళ్ళ లైఫ్ వాళ్ళే బాగానే లీడ్ చేసుకున్నారు. కానీ సమంత గారు ఇప్పటివరకు మ్యారేజ్ విషయం అంటేనే నాకు అంతలాగా ఇంట్రెస్ట్ అయినట్టుగా కొన్నిసార్లు ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పడం అయితే జరిగింది, చూసాం. ప్రజెంట్ ఈవిడ చేస్తున్న ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు కాబట్టి ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో చూడాలి ఇంకా వీళ్ళు మర్చిపోతారా ఏంటి. సో ఏది ఏమైనా నాగ చైతన్య గారితో ఉన్న సంబంధం ఏదైతే ఉందో పూర్తిగా నేను తుడిచిపెట్టేస్తాను అన్నట్టుగానే మనకైతే కొంచెం సమాచారం అందింది. చూడాలి ఏం జరుగుతున్నావు. సో ఇప్పుడు సమంత చేసిన ఈ పని వెనకాల ఉన్న రహస్యం ఏంటో మీకు చెప్పాను. మీకేమనిపించింది? నిజంగా ఇదో ప్రమోషన్లో భాగంగా కావాలని ఇష్టంటా, లేదా నిజంగా ఆవిడ అలా చేస్తున్నా? మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను నా ఛానల్.